ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరే పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి కృంగిన స్థితిలో ఉన్నా, నేను లేవనెత్తడానికి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాగ్దానము మిమ్మల్ని ఉదయాన్నే సంధిస్తుంది అంటే దేవుడే స్వయంగా మీతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్కు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన ఏదైనా ఒక్క మాట మాట్లాడరు అంటే తప్పక దానిని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. పరిస్థితులను బట్టి నీవు అలసిపోయి ఉండొచ్చు, నీవు కృంగిపోయి ఉండొచ్చు. అయితే ఆయన పరిస్థితులను బట్టి మారిపోయే దేవుడు కాదు. నిత్యము ఒకే విధంగా నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నీ జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఆయన ఇష్టపడి మరలా నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండగా భయపడక దేవుని గట్టిగా పట్టుకొని ఆయన వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో నెరవేరబోతుంది. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రతి విషయాన్ని దేవుడు మీ జీవితంలో త్వరలోనే నెరవేర్చబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా 35వ అధ్యాయము 4వ వచనము. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఆమేన్. అద్భుతకరమైన మాటలు దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ హృదయము తత్తరిల్లుతూ ఉందేమో, భయపడుతూ ఉందేమో, ఏ విషయాన్ని గురించి నా కంగారు పడుతూ టెన్షన్తో, యాంగ్జైటీతో నీవు ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. నేను మీ జీవితంలో ప్రతిదండం చేయబోతున్నాను. ఏ విషయంలో అయితే మీరు నలిగిపోతున్నారో ఆ విషయంలో నేను న్యాయం జరిగిస్తాను. నేను మీకు ముందు నడుస్తాను. మీ కార్యములు నేను సఫలం చేస్తాను. నేనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని. చూడండి ఎంత అద్భుతకరమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు ఈ లోకంలో ఎవ్వరూ మాట్లాడలేరు మనతో. ఒకవేళ నేనున్నాను కదా అని మనకు ధైర్యం చెప్పినా మన జీవితంలో కార్యములు వారు చేయలేకపోవచ్చు. కానీ ఆయన మాట నెరవేర్చడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ మాట చెప్పాడో ఆ మాటనైనా నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఉదయాన ప్రియ చెల్లి, దేనిని గురించి భయపడుతున్నావు? ప్రియ తమ్ముడు, దేనిని గురించి నీ హృదయం కలవరపడుతూ ఉంది? నీ ఫ్యూచర్ని గురించి భయపడుతున్నావా? ఉద్యోగం గురించి భయపడుతున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడుతున్నావా? ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నావా? ఫెయిల్ అయిపోతానేమో, నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు కదా అని ఎంతమాత్రం భయపడొద్దు. దేవుని మీద ఆధారపడో, ఆయన కృప కొరకు కనిపెట్టుకో, ఆయనను శరణు వేడుకో. తప్పక ఆయన నిన్ను నడిపిస్తాడు చేపట్టి. ఉద్యోగంలో పై అధికారికి భయపడుతున్నావా? లేక వ్యాపారం ఎలా ఉంటుందో అని భయపడుతున్నావా? నీ కుటుంబంలో వారు నన్ను ఏమనుకుంటారో, వారితో నేను ఎలా మాట్లాడాలి, ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి, ఈ పరిస్థితిని నేను ఎలా ఫేస్ చేయాలని భయపడుతున్నావా? నాకు వివాహం అవుతుందో లేదో అని భయపడుతున్నావా? నాకు ఇక పిల్లలు పుడతారో లేదో అని భయపడుతున్నావా? అప్పుల వారిని నేను ఎలా ఎదుర్కోవాలి, వారికి ఏ మాట చెప్పాలి అని భయపడుతున్నావా? నా భర్త తిరిగి నా దగ్గరకు వస్తాడా, నన్ను విడిచిపెడతాడా అని భయపడుతున్నావా? నా భార్య మారుతుందా, తిరిగి వస్తుందా అని భయపడుతున్నావా? నీ అనారోగ్యాన్ని గురించి భయపడుతున్నావా? ఒకవేళ మరణకరమైన అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా భయపడొద్దు. మృతులను సజీవులుగా చేసే దేవుడే మన దేవుడు. మరి చనిపోయి 4 రోజులైన తర్వాత లాజరు బయటకు రా అని ఒక్క మాట సెలవివ్వగానే కుళ్ళిన శరీరం కలిగిన లాజరు తిరిగి జీవం పొందుకొని బయటకు వచ్చాడు. ఆ విధంగా అటువంటి కార్యంని దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. అదే శక్తి కలిగిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. డాక్టర్స్ ఏమి చెప్పినా, నీ శరీరంలో ఏ నొప్పి, ఏ బాధ నీవు కలిగి ఉన్నా,
నీ శరీరం నీకు చెప్తున్న దాన్ని నమ్మొద్దు, వాగ్దానాన్ని నమ్ము. నిశ్చయంగా నీ రోగం నేను భరించానని, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే వాగ్దానం చేశారు. నీవు వాగ్దాన పుత్రుడవు, వాగ్దాన పుత్రికవు కాబట్టి వాగ్దానాన్ని మాత్రమే చూడు. ఎండిపోయిన ఎముకలను జీవింపచేసే ప్రభు నీ జీవితంలో ఎండిపోయిన అవయవాలను తిరిగి జీవింపచేస్తాడాయన. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ఎవరితోటైనా నేను ఎలా మాట్లాడాలని భయపడుతున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వారికి ఏ సమాధానం చెప్పాలని భయపడుతున్నావా? నీ విడిచిపెట్టలేని నీ పాపమును గురించి, నీ వ్యసనమును గురించి భయపడుతున్నావా? నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానేమో, ఇక నా జీవితం మార్చుకోలేను నేనని ఎంత మాత్రం దిగులు పడద్దు. ప్రభు శరణు వేడుకో, తప్పక ఆయన నిన్ను విడిపిస్తాడు. దేనిని గూర్చి మీరు తత్తరిల్లిపోయే హృదయాలు కలిగి ఉన్నా, మిమ్మల్ని విడిపించటానికి, మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి నేనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను. భయపడక ధైర్యముగా ఉండండి అని. నీ జీవితంలో దేనిని గూర్చి నువ్వు భయపడొద్దు. ఆయన నీకు న్యాయం జరిగిస్తాడు, ఆయన ప్రతిదండన చేస్తాడు. నీవు ఎవరి మీద పగ తీర్చుకొనవద్దు. నీ ప్రతి పరిస్థితిని ప్రభువుకు అప్పగించు. నీ స్వంత భార్య నిన్ను బాధ పెడుతూ ఉన్నా, నీ స్వంత భర్త నిన్ను బాధ పెడుతూ ఉన్నా, నీ కన్న బిడ్డలే నిన్ను బాధ పెడుతూ ఉన్నా, భయపడొద్దు, బాధపడొద్దు. నీ నోటికి తోడే ఉంటాడైనా. నీవేమి పలుకవలసినది ఆయన నీకు తెలియచేస్తాడో అప్పటి వరకు నీవు మౌనంగా ఉండి, ఆయన వాక్కు నీ దగ్గరికి వచ్చేంత వరకు ఆయన వాక్కు కొరకు ఎదురు చూడు. ఆనాడు మోషే కూడా ఫరో దగ్గరకు వెళ్ళమంటే, అయ్యా నేను వెళ్ళలేను, నేను నోటి మాంద్యం కలవాడను, నాకు మాట్లాడడానికి శక్తి చాలదు, నేను మాట్లాడలేను అని అంటుంటే ప్రభు అన్నాడు, నీకు నోటినిచ్చిన వారెవరు అని. అవును, నోటిని సృష్టించిన ప్రభువే ఎలా మాట్లాడాలో కూడా మోషేకు తెలియజేశాడు. నోటిని నిర్మించిన వాడు ఆనాడు మోషేకు తోడైనట్లే నీ నోటికి కూడా తోడై ఉంటాడు. నీవెక్కడ ఏది మాట్లాడాలో ఆయన సహాయం చేస్తాడు. నేను సృష్టించిన ప్రభు, నీవే విషయం గురించి అయితే భయపడుతున్నావో సృష్టికర్త ప్రతి విషయంలో నీకు జయమిస్తాడు. కాబట్టి భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోండి. యిర్మీయా కూడా నీవు వెళ్ళు మాట్లాడు అంటే, నేను బాలుడనయ్యా, నేను మాట్లాడలేను అంటున్నాడు. అయితే ప్రభు పెళ్ళగించడానికి, విరుగకొట్టడానికి, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను నీకు శక్తినిస్తున్నాను, వెళ్ళు అని యిర్మీయాకు దేవుడు తన శక్తిని అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీకు అదే శక్తిని ఇవ్వబోతున్నాడు. నీవెక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నావో, ఏ పని ప్రారంభించడానికి భయపడుతున్నావో, ఏ అనారోగ్యం గురించి భయపడుతున్నావో, ఏ రిపోర్ట్స్ గురించి భయపడుతున్నావో, ఏ డాక్టర్ని కలుసుకోవడానికి భయపడుతున్నావో, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి భయపడుతున్నావో, ఏ అప్పుల వారి కోసం తత్తరిల్లిపోతుందో నీ హృదయం, దేనిని చూచి భయపడకండి, ఎవరిని చూచి భయపడకండి. దేవుని కొరకు నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించటానికి ప్రయాసపడండి. మీ నీతి మీకు ధైర్యం పుట్టిస్తుంది. మీ నీతి మిమ్మల్ని విడిపిస్తుంది. మీరు ఎప్పుడైతే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తారో వారి మీద దేవుని దృష్టి పడుతుంది. వారిని దేవుడు విడిపిస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా విడిపిస్తాడు, ఏ సందర్భమైనా విడిపిస్తాడో, ఎక్కడ నుండైనా విడిపిస్తాడో. ఆయన నిన్ను గూర్చి ఎక్కడికైనా రాగలడు. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగండి. మీరు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారో మొట్టమొదటిగా ప్రభు చేతులకు అప్పగించి ప్రభు శరణు వేడుకొని యేసు వైపు చూస్తూ, అయ్యా నా ముందు నీవు, నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు, మీరు నాకు ముందుగా నడవండి అయ్యా, నేను మీ వెనుక నడుస్తానని దేవుని చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన వెనుక మీరు నడుస్తూ ఉంటే ఆయన మీ ముందు నుండి అడ్డుగా ఉన్న ప్రతి దానిని కూడా పెళ్ళగించుకుంటూ, తొలగించుకుంటూ మీ మార్గమును సరళం చేస్తూ ముందు నడుస్తాడైనా. మీరు వెనుక వెళ్తూ ఉంటే ఇక మీకు ఏ అడ్డు ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ వేదన కూడా మీకు ఎదురవ్వదు. దేవుడు మీ ప్రతి వేదనను ఆయన మోసి, మీ ప్రతి అడ్డంకును ఆయన మోసి మీకు అద్భుతకరమైన మార్గం తెరవబోతున్నాడు. కాబట్టి ఇక దేనిని ఆశ్రయించకుండా, ఎవరి వైపు చూడకుండా, మీ జ్ఞానం మీద ఆధారపడకుండా, మీ ధనం మీద ఆధారపడకుండా అన్నీ ప్రక్కన పెట్టి ఈరోజు ఒక్క నిమిషం దేవుని వైపు చూస్తూ, సిలువలో మీ కొరకు కార్చబడిన, ఆయన మీ కొరకు సిలువలో కార్చిన ఆ రక్తము వైపు చూస్తూ, సిలువను చూస్తూ, మీ కొరకు మీకు బదులుగా
మోసిన ఆ సిలువను చూస్తూ, సిలువే నాకు శరణమయ్యా, నా జీవితంలో నేను నెగ్గాలంటే సిలువే శరణమయ్యా, నా జీవితంలో నేను ముందుకు సాగాలంటే సిలువే శరణమయ్యా, నేను జయము చూడాలంటే సిలువే శరణం, నా జీవితంలో ఈ కార్యములు జరగాలంటే సిలువే శరణం అని హృదయపూర్వకంగా ఆయన శరణు వేడుకుందాం. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువ నీడలో సిలువ జాడలో నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను, నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే నాకు ఆశ్రయం, సిలువే నాకు ఆధారం, సిలువే నాకు అభయము, సిలువే నాకు ఆయుధం, సిలువలోని జీవింతును, సిలువలోని మరణింతును. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. తత్తరిల్లిపోకండి, అధైర్యపడకండి, బెంబేలెత్తిపోకండి, భయపడకండి. నేనున్నాను, మీకు ముందు నేను నడుస్తాను, నేనే వచ్చి మీ కార్యం సఫలం చేస్తాను, నేను ప్రతిదండన చేస్తాను అని వాగ్దానం చేసిన తండ్రి నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానాన్ని విన్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చండి. వారు దేని గురించి అయితే భయపడుతూ తత్తరిల్లిపోతూ ఉన్నారో, బెంగతో ఉన్నారో, వారి భవిష్యత్తుని గురించి కలవరం ఉంటే అద్భుతకరంగా తీర్చిదిద్దండి అయ్యా. నీ మీద ఈరోజు ఎంతమంది ఆధారపడి నీ వైపు చూస్తూ యేసు నీవే నా శరణమని వేడుకుంటున్నారు. యేసు నామముల అద్భుత కార్యములు జరుగునుగాక. యేసు నామములో మూయబడిన ప్రతి మార్గము తెరవబడునుగాక. యేసు నామముల ప్రతి బంధకం నుండి విడుదల పొందుకొందురుగాక. యేసు నామముల ప్రతి ఆర్థిక సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. యేసు నామముల ప్రతి ఉద్యోగ సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. యేసు నామముల ప్రతి గర్భము తెరవబడునుగాక. యేసు నామముల వివాహములు అద్భుతంగా జరుగునుగాక. ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ పొందుకొందురుగాక. యేసు నామములో ఇంటర్వ్యూస్లో గొప్ప జయము పొందుకొందురుగాక. యేసు నామములో యేసును బట్టి అద్భుతకరమైన పరిచర్య జరిగించుదురుగాక. అద్భుతకరమైన ఆరోగ్యం పొందుకొందురుగాక. యేసు నామములో ఆశ్చర్యకరంగా ప్రతి కోర్టు కేసు నుండి విడుదల పొందుకొందురుగాక. విడుదల ప్రకటిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు మీ కార్యమును సఫలం చేయబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.